ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ శాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోగు గ్రంథము 36వ అధ్యాయము 3వ వచనంలో నుంచి. నిన్ను సృజించిన వానికి నీ నీతిని ఆరోపించెదను. మనకి ప్రస్తుతం అని కాదు కానీ మనుషునికి మానవునికి అని చెప్పుకోవాలి. మనుషుని యొక్క ప్రాణాత్మ దేహానికి చాలా ముఖ్యమైనటువంటి వాక్యము ఈరోజు వాక్యము చాలా ముఖ్యం. మనం చూస్తూ ఉన్నాం, మనుషుల మధ్యలో ఉన్నటువంటి పెద్ద చిన్న కావచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. శత్రువు అనేటువంటి వాడు గొప్పోడైనా సరే టార్గెట్గా మారితే ఏదో రకంగా శత్రువు అనేటువంటి వాడు ఆ గొప్పోడైనా సరే ప్రాణాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా మనుషుడు అనేటువంటి వానికి ఈ పరిస్థితి ఎదురుపడితే ఇక జీవితం మీద ఆశ అనేది వదిలిపెట్టుకోవాల్సిందే. ఇక పెద్ద మనిషి అని చెప్పానని, లేకపోతే గొప్పవాళ్ళు అని చెప్పానని అనేటువంటి వాళ్ళని కొంచెం సేపు పక్కకి పెడితే సాధారణమైనటువంటి మనుషుల గురించి చెప్పే పని లేదు. ఎవరు ఏవైనా చేయొచ్చు, అడిగేటువంటి వాళ్ళే ఉండరు. దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది, నన్ను సృజించినటువంటి వానికి నీతిని ఆరోపించదను. దేవుని చేత సృష్టింపబడి దేవుని చేత పుట్టిన తర్వాత దేవుని వాక్యము చేత మనము కొత్తగా జన్మించిన తర్వాత మన ఆట పాట జీవితము మన యొక్క నడవడిక అంతా కూడా దేవుని వాక్యము ప్రకారంగా మాత్రమే ఉండాలి. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యము ప్రకారంగానే ఉండాలి. ఇంకొకటి నేను తగిలించుకుంటా, సంఖలో సంచి తగిలించుకున్నట్టు ఇంకొకటి నేను తగిలించుకుంటా అంటే ఆ గోడ అనేది లేకుండా పోతుంది. తగిలించుకోవటానికి ఆ గోడతో పాటు మొత్తం ప్రాణం అనేది పోతుంది. నిజమే చెప్తా ఉన్నా. ఒక్కొక్కసారి వింటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా లేకపోతే వెనుకటి రోజుల్లో అయినా, అంతకు మునుపు పూర్వకాలంలో జరిగినటువంటి విషయాల్లో అయినా సరే కొన్నిటిని గుర్తు చేసుకుంటే భయంకరంగా వాళ్ళ యొక్క జీవితాలు ముగించబడినాయి. ఆ పరిస్థితులు మనకి ఎదురు కాకుండా దేవుని వాక్యము మనకి సెలవిచ్చినట్లుగా ఆయన నీతిని ఆయనకు ఆరోపించే విధంగా ఉండాలి. అంటే ఆయన నీతి మన జీవితంలో ఏమై ఉన్నదో ఆ నీతి ప్రకారంగా మనము లోకంలో నిలిచినట్లయితేనే దేవుని యొక్క వాక్యము మనకి ఏ రీతిగా మనకి సెలవిచ్చిందో ఆ రీతిగా మనల్ని బ్రతకమని చెప్పినప్పుడు మనం అట్లాగనే బ్రతకాలి. లేదు నేను అటు పోతా, నేను ఇటు పోతా అంటే పోనీకి మూడో దిక్కు పోనీకి నువ్వు ఉండవు. ఇక మూడో దిక్కు పోనీకి నువ్వు ఉండకుండా పరిస్థితులు అనేవి మింగేస్తాయి. శత్రువు అనేటువంటి వాని చేతిలో పడి కనుమరుగైపోతాం. ఒకసారి మోషే జీవితాన్ని మనం ధ్యానించుకుందాము. ఆ మనుషుని జీవితంలో ఎదురైనటువంటి దేవుని నీతిని బట్టి ఆ మనుషుడు గొప్ప వాళ్ళ ముందు లేఖనాల్లో ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఇట్లాగ మాట్లాడుకోవచ్చు. ఎలాగంటే కంటి చూపుతోటే
పాడు నాశనం చేసేస్తారు. కొంచెం కాలు చెయ్యి ఆడిచ్చారనుకోండి, వాళ్ళ ముందు మనం లేకుండానే పోతాం అని చెప్పుకునేంత బలవంతుల ముందు కూడా నిలబడి ఏ విధమైనటువంటి అపాయం లేకుండా మోషే బతికిండు. నిజం చెప్తా ఉన్నా. ఒకసారి అప్పుడు జరిగినటువంటి లేఖనాల్ని, అప్పుడు జరిగినటువంటి మోషే జీవితంలో ఉన్నటువంటి ఆ సంభవాలు ఏవైతే, ఆ పరిస్థితులు ఏవైతే, ఆ సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవి కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. మోషే ముందున్నటువంటి మనుషులు గొప్ప గొప్ప మంత్రగాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఈ విషయం చెప్తే పెద్ద పట్టింపు ఏముందిలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఏముందిలే అని చెప్పానని అనుకుంటే ఆ బలవంతుల యొక్క బలాన్ని దేవుని బలము పాడు చేసిందని కనపడతా ఉంది. అంటే మరి వాళ్ళకి బలం లేకుండానే దేవుని ముందు నిలబడ్డారు. బలం ఉంటేనే దేవుని ముందు నిలబడ్డారు. దేవుని ధాటికి, దేవుని దెబ్బకి కనుమరుగైపోయారు ఆ మంత్రాలు చేసేటువంటి వాడిని. మరి వచ్చేటువంటి వాడు ఏమీ లేకుండానే దేవుని ముందు వచ్చి నిలబడతాడా? మంత్రాలు అది ఇది అనుకుంటే, లేవని అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఎవరు నమ్మరు. అయితే అప్పటికి ఇప్పటికీ ఆ బలం అనేది దేవుని ముందు నాశనం అయితేనే ఉన్నదనుకోండి. దేవుని యొక్క నీతిని కలిగి ఉండాలి, లేకపోతే అంతే ఇక జీవితం అనేది అటే పోతుంది. మోషే జీవితంలో జరిగిన విషయాన్ని ధ్యానించుకుందాము. నిర్గమకాండము పేజీ నెంబరు నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనం, పేజీ నెంబరు 45. పేజీ నెంబరు 45. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతా. జాగ్రత్తగా గమనించాలా. ఆ మనుషుని జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను చూస్తే దేవుని నీతిని బట్టి నిలబడి ఉన్నాడు. దేవుని నీతిని బట్టే. 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల వద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఇసుకలో ఆ మనుషుణ్ణి పూడ్చిపెడతాడు. అడున్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని నీతి ఆ మనుషునిలో లేక మునుపు, దేవుని వాక్యము చేత జన్మించక మునుపు, అంటే లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి పాత జీవితంలో మోషేకి ఎదురైంది. ఎవరైతే భౌతికంగా ఉన్నదాన్ని నా జాతి, నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నేను కూడా పోయి అక్కడ నిలబడి హక్కుల కోసం పోరాడతా, నా ప్రజల కోసం నేను పోరాడతా అని పోయి మోషే ఏం చేస్తా ఉన్నాడంటే పోరాడి ఆ దుడుకుతనం మీద, ఆ కోపం మీద ఒకరిని కొట్టి చంపేస్తాడు. ఒకరిని కొట్టి చంపేసిన తర్వాత ఆ విషయం కాస్త ఏమవుతుందంటే రాజుగారికి తెలుస్తుంది. తెలిస్తే ఇక మోషే పరిస్థితి ఎలాగుంటుందంటే ఆడ గనక ఉంటే ఆ రాజు చేతిలో చచ్చిపోతా అని తెలిసి ఆ దేశం నుంచి పారిపోతాడు. తర్వాత అదే అధ్యాయంలో 15వ వచనంలో రాయబడి ఉన్నది. అదే అధ్యాయంలో 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. చూడండి, ఈ మోషేకి ఎదురైనటువంటి పరిస్థితులు
నిజ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నిజ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పాపం అనేకులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రజల కోసం పోరాడి వాళ్ళ మనుగడ కోసం ప్రయత్నించి ఆ రాజుల చేతిలో, అధికారుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. పాపనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పోరాడింది వాళ్ళ మనుగడ ఎక్కడ ప్రశ్నార్థకం అవుతుందో, వాళ్ళ మనుగడ ఎక్కడ లేకుండా పోతుందో అని భయంతో వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ జీవితాలను నిలుపుకోవటం కోసం, ఆ ప్రజల కోసం వాళ్ళు పోరాడితే బలమైనటువంటి అధికారికి, రాజుకి, ఏలుబడి చేసేటువంటి యజమానులకి టార్గెట్ అయిపోయి ఆ పెద్దల చేతిలో చిక్కి చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషేకి కూడా అదే పరిస్థితి వచ్చింది. మోషేకి కూడా అదే పరిస్థితి వచ్చి ఈడు ఏదో ఒకరోజు చంపేస్తున్నాను అని ఇక పరారైపోయిండు, ఇక పత్తా లేకుండా పోయిండు. ఎందుకంటే ఆ దేశంలో ఉంటే రాజు ఎట్లా అంటాడు అంటే, రాజుకి కావాలనుకుంటే సముద్రంలో అయినా సరే ఉన్న చేప పిల్లను పట్టుకొని చంపుతాడు. రాజుకి కావాలనుకుంటే సముద్రంలో ఉన్నటువంటి చేప పిల్ల తీసి మరీ చంపుతాడు. ఇక ఉంటాయి కదా సామెతలు, ఉంటాయి కదా లోకానుసారంగా, బలవంతుడు ఏదైనా సరే చేస్తాడు. ఇక రాజు చేయని బడేలకే మోషే పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఏదో రోషానికి పోయి, కోపానికి పోయి, మా వాళ్ళ మీద చేయేసిందని చెప్పిన నేను వాడిని కొట్టి చంపితే ఈరోజు నా మీదకే ఈ పరిస్థితి వచ్చి పడ్డదని చెప్పినని పత్తా లేకుండా మారిపోతాడు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక మనుషుని యొక్క జీవితము దేవుని నీతి లేనప్పుడు ఎలాగుంటదంటే చనిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదే పరిస్థితిలో కనుక్కుంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఎందుకంటే దేవుని నీతి లేదు అప్పటి వరకు. దేవుని వాక్యం అనేది మన జీవితంలో లేకపోతే, అంటే భౌతికంగా ఉన్నటువంటి జీవితంలో దేవుడు మనకి లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఇప్పుడు మీరు పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ఇటువంటి సంఘటనలు అనేకం ఎదురవుతాయి. మరి వాళ్ళు అంతో ఇంతో బలం ఉన్నటువంటి వాళ్ళే, సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళే, అయినా కానీ ఏం చేయలేకపోయారు. ఆ బలవంతులైనటువంటి వాళ్ళ చేతుల్లో కనుమరుగైపోయారు. మోషేకి కూడా అదే పరిస్థితి వచ్చింది. కానీ మామూలుగా బలవంతులైనటువంటి వాళ్ళే పరిస్థితుల్లో పడి నశించిపోయారు. మోషే అంతా అందులో అక్కడ వీళ్ళకి చెప్పుకునేంత బలం కూడా లేదు. అంతమంది ఉన్నారు కానీ, జనాలు ఉన్నారు కానీ ఆ జనాలకు తగినటువంటి చెప్పుకునేంత బలం కూడా లేదు. ఇంకా 4 మాటలు మాట్లాడితే నవ్వే అంత బలమే ఉంటుంది. అంతమంది ఉన్నారు కానీ వాళ్ళకు కనీసము చెప్పుకొని అంత రాజు ముందు నిలబడేంత ధైర్యం కానీ ఆలోచన కానీ వాళ్ళకి లేదు. ఆ పరిస్థితుల్లో మోషే ఉండి ఏం చేసినంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే రాజుగా చేతిలో గనక పడితే చచ్చిపోయినట్లే. ఇక ఆ పరిస్థితుల్లో దేవుని నీతి మనల్ని సృజించింది. ఆ సృజించినటువంటి దేవుని నీతికి మనము వారసులుగా ఉన్నాం. ఈ వారసత్వం అనేది ఆ భౌతిక జీవితంలో ఇప్పటి వరకు మోషేకి ఎదురయ్యి చూడండి, ఆ పరిస్థితుల్లో నుంచి క్షేమంగా నిలబెడుతుంది. పారిపోయిన దేశంలో కాదు, ఎక్కడి నుంచి అయితే పారిపోయిండో అక్కడికి వచ్చి క్షేమంగా నిలబడ్డాడు కూడా. ఒకసారి 3వ అధ్యాయంలో చూద్దాం జరుగుతున్నది. 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో వద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలేనా నేను. ఇప్పుడు అసలైనటువంటి దేవుని యొక్క ప్రభావము,
మనకు కనపడుతుంది. నన్ను సృజించినటువంటి వాని నీతి ఎంతటిదంటే పారిపోయినటువంటి పరిస్థితుల్లో తలెత్తుకొని నిలబడగలిగేంతది. మీన్ ఎంతటి బలమైందంటే దేవుని నీతి మనకి సపోర్ట్ లేకపోయినా సరే, బలము లేకపోయినా సరే, ఆ పెద్దల చేతిలో మనం చనిపోయేటువంటి వాళ్ళమైనా సరే, ఆ పెద్ద అని చెప్పుకునేటువంటి వాళ్ళ చేతుల్లో మనము నలిగి నశించిపోయేటువంటి వాళ్ళమైనా సరే, దేవుడు అంటా ఉన్నాడంటే, సరేరా నిన్ను నేను ఫరో దగ్గరికి తీసుకొని పోతా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నా ప్రజల్ని నువ్వు తీసుకొని రావాలా, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల్ని నువ్వు తీసుకొని రావాలా. నువ్వు ఎవరిని చూసి భయపడొచ్చినావు అక్కడికే పదా, ప్రాణభయంతో ఎవరిని చూసి భయపడొచ్చినావు అక్కడికే పదా, అక్కడ ఉన్నటువంటి నా వాళ్ళని నువ్వు తీసుకొని ఇక్కడికి రావాలా అని దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఉంటుంది అసలు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది యోబు గ్రంథంలో 36:3 నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను. దేవుడు మనల్ని తన వాక్యము చేత పుట్టించిండు. మోషేని దేవుడు తన వాక్యము చేత అభిషేకించిండు. నువ్వేం చేయొద్దు, నువ్వు వాడిని చూసి భయపడొచ్చును కదా, వాని దగ్గరికే పద, అక్కడ ఉన్నటువంటి నా ప్రజలు నువ్వు తీసుకొని రా. ఇదే దేవుని యొక్క నీతి. మోషేకి దేవుడు ఆ ముద్ర ఇచ్చిండు. దేవుడు మోషేకి ఆ ముద్ర వేసి అక్కడికే పంపించిండు. ఎక్కడి నుంచి అయితే ప్రాణభయంతో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చిండో, దప్పితోటి రొప్పున పడి పరిగెత్తుకుంటూ వచ్చిండో, తిరిగి మరలా దేవుడు అక్కడికే నడిపించిండు. అక్కడికే నడిపించి ఇక అక్కడి నుంచి దేవుని ప్రజల్ని తీసుకొని వచ్చేంత వరకు ఆ మోషే ముందు ఒకనొక సందర్భంలో ఫరోకు తెలిసిపోయింది నన్ను చంపేస్తాడో అనేటువంటి మాట చెవున పడి వెంబడే పరిగెత్తిండి. ఇక ఫరోకు తెలిసిపోయింది నన్ను చంపుతుడు అని ఎప్పుడైతే మోషేకి చెవిలో పడుతుందో ఆ మరుక్షణమే పరిగెత్తుకుంటా పోయిండు. ఆ దేశాన్ని వదిలిపెట్టి పరిగెత్తిండి. ఇక అదే మనుషుడు అదే రాజు ముందు నిలబడి దేవుని ప్రజల్ని తీసుకొని పోతా ఉండడం, ఇంత హాని అనేది తగలకుండా. చూడండి, దేవుని నీతిని దేవునికి ఆరోపించాల. మన జీవితంలో ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ఇక పెద్దలని చెప్పానని మొదట చెప్పుకున్నాం కదా, లోకానుసారంగా ఉన్నటువంటి అధికారులు అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. వాడు ఎంతటోడైనా సరే, ఆకాశానికి తాడేసి పైకెక్కే మనగాడైనా సరే, ఎవడైనా సరే, ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఆయన నీతి మన జీవితంలో నిలిచి ఉన్నది. నీతి అంటే ఏం లేదు, దేవుని యొక్క పుట్టుక వాక్యము చేత. అంటే దేవుడు మనల్ని పిలిచిండు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత నుంచి జీవితము ఈ ఊపిరి 1 నిమిషంలో మరొక 2 నిమిషాల్లో పోతుంది అని అనుకుని చెప్పుకుంటాం చూడండి. ఈ బలవంతులైనటువంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం చూడండి. అటువంటి వాళ్ళ ముందు దేవుడు నిలబెట్టి ఆయన బలాన్ని చూపిస్తాడు. రెప్పపాట్లో మాయమయ్యే మనుషుడు ఎంత బలవంతుడైనా సరే, ఆ బలవంతుని ముందు దేవుడు తన ప్రజలను నిలబెట్టి, ఎప్పుడంటే ఆయన వాక్యము చేత మనం జన్మించిన తర్వాత నిలబెట్టి అదే మనుషుల్ని దేవుడు లేకుండా చేసేస్తాడు. ఏ మనిషిని చూసి భయపడి పారిపోయిండో అదే మనిషి ముందు మోషే నిలబడి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ దేశంలోనే, వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ముందు నిలబడి వాళ్ళతోటి తెగించి, ఎంతగా అంటే భయపడుకుంటా వణుక్కుంటా కాదు, తెగించి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమి చేయలేకపోతా ఉన్నారు. ఆ రాజుతోటి ఆయన కాడికి అయిందా కాలేదనుకోండి, ఆ మంత్రాలు చేసేటోళ్ళు పిలిపిస్తూ ఉంటాం.
ఎందుకంటే ఆ రాజుతోటి కావట్లే ఈయన ఏమన్నా చేసి చంపాలి, ఈడు అసలు మన అప్పుడే చేతి చిక్కినండి చంపకుండా వదిలేసును, వాళ్ళు పారిపోయాడు, అప్పుడే చంపినట్టయితే బాగా మంచిగా ఉండేది అని చెప్పి నేను అనుకోని ఉండొచ్చు రాజు. ఆ రెండోసారి వచ్చిన తర్వాత తిరిగి మరలా దేవుని వాక్యము చేత సృజించబడ్డాడు కదా, దేవుని చేత అభిషేకించబడ్డాడు కదా. అటు తర్వాత నుంచి ఆ వాక్యం ఏం చేస్తుందంటే భౌతికంగా ఈ లోకంలో ఉన్న మనుషుని ప్రతి అధికారాన్ని, ప్రతి విర్రబీగేటువంటి స్థితిని దేవుడు నాశనం చేసేస్తాడు. కనుకనే భౌతికంగా ఉన్నటువంటిది ఏది కూడా మీరు ఆధారం చేసుకోవద్దు, దేవుణ్ణి కూడా భుజానికి తగిలించుకోవద్దు. దేవునిది కానటువంటిది ఏది ఉంటుందో దాన్ని భుజానికి తగిలించుకున్నారు అనుకోండి, ఈపుకు తగిలించుకున్నారు అనుకోండి, జీవితం అనేది నశించిపోక తప్పదు. దేవునిది ఉంటేనే, ఆయన వాక్యము చేత జన్మించిన తర్వాత దేవునిది ఉంటేనే ఎంతటి మునగాడైనా సరే ఏమీ చేయలేడు. మోషే ముందు నిలబడినటువంటి మంత్రగాళ్ళు కావచ్చు, లేకపోతే రాజు కావచ్చు, ఆ దేశ రాజు కావచ్చు, చిన్న చితక మనుషులైతే కాదు, గొప్ప బలవంతులు, అంతకు మించినటువంటి బలవంతులు ఇప్పుడున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ బలవంతులు కూడా ఏమీ చేయలేరు. ఎప్పుడు చేయలేరంటే దేవుని చేత అభిషేకించబడిన తర్వాత. లేఖనం చెప్పినట్లు, లేఖనం సెలవిచ్చినట్లు దేవుని చేత సృజించబడినటువంటి మనము ఆయన నీతి ప్రకారంగా మనం నిలబడినప్పుడు, మొదటి సమయంలో రాయబడి ఉంటుంది. మొదటి సమయంలో 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమయాలు 16:13 వచనం, పేజీ నెంబరు 237 పేజీ, 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఎప్పుడైతే దేవుడు బాప్టిజం ఇచ్చి ఆయన కొరకు జీవించమని చెప్పిండో, నాట నుండి దేవుని ఆత్మ బలంగా మన మీదకి దిగివచ్చి లోకంలో శాసించగలిగే స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో దేవుడు నాశనం చేసేస్తాడు. దేవుని ఆత్మ బలంగా మన మీదకి దిగి వస్తుంది. ఇప్పుడు మనం అప్పుడులాగా సాధారణమైన మనుషులం కాదు. ఇది ఊదితే ఆ గాలిలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళం కాదు. దావీదు నిలబడి ఉన్నాడు రాజు ముందు. రాజు ఏమీ చేయలేకపోయాడు, ఆ రాజు చేయని ప్రయత్నం లేదు, కానీ ఏమీ చేయలేకపోయాడు దావీదుని. ఎందుకంటే ఆయన దేవుని నీతి చేత సృజించబడి ఉన్నాడు, దేవుని వాక్యము చేత పుట్టిండు. దేవుని వాక్యము చేత పుట్టిన తరువాత ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇప్పుడు ఒకసారి కావాలంటే ఇందాక చెప్పినట్లు మీరు న్యూస్ పేపర్లు తిరిగేస్తే ఈ సంఘటనలు కనపడతాయి. గొప్ప వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఏమైపోయారంటే బలవంతుల చేతిలో కనుమరుగైపోయారు. కానీ దేవుని వాక్యము చేత సృజించబడాలి, ఆ వాక్యము చేతనే నిలబడి ఉండాలి. దేవుని వాక్యం చేత అభిషేకించబడిన తర్వాత దేవుని వాక్యము చేత నిలబడకుండా నాకు అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పినని అటు తిరిగినవి అనుకో, దేవుని వాక్యం ఉన్నా సరే అటు నుంచి అటే ఇక. దేవుని వాక్యం ఉన్నా సరే, దేవుని చేత అభిషేకించబడినా సరే, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినా సరే, నువ్వు అటు కనుక పోయినవంటే అటు నుంచి అటే ఇక. దేవునిది మాత్రమే కలిగి జీవించాలి. ఆయన యొక్క ఆత్మ మనకు తెలియజేసింది ఏదైతే ఉంటుందో దానిని బట్టి మన మనుగడ అనేది సాగించాలి. దేవుని చేత సృష్టించబడిన తర్వాత ఇంకొకటి పెట్టుకొని నేను పోతా అంటే అటే పోతావు ఇక. ఆ దేవుని ఉంది కదా, నాకు దేవుని బాప్టిజం ఉంది కదా అంటే బాప్టిజం ఉంటే తగ్గట్టుగా జీవించాలి. ఆయన యొక్క నీతిని ఆయనకి ఆరోపించాలి. ఆయన నీతిని తీసుకొని నేను అక్కడ పోయి నిలబడతా అంటే అట్లాగా జీవితం అనేది, మనుగడ అనేది ఉండదు. దానికి
అక్కడ ఉన్నటువంటి మోషే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి మనుగడ సాగించిండు బలమైనటువంటి వాళ్ళ ముందు. చంపాలని చూసినటువంటి ఆ రాజు దగ్గరికి పోయి ఏ విధమైనటువంటి హాని తగలకుండా క్షేమంగా ఉన్నాడు. అంతకు మునుపు రాజు చంపేస్తాడంట అని తెలిసిన తర్వాత పత్తలేకుండా మారిపోయాడు. అదే రాజు ముందు నిలబడి ఏమి చేయలేకపోతా ఉన్నాడు ఆ రాజు. ఈ మోషే మాత్రం రోజు పాటు ఆ చెంప ఈ చెంప షడమడ వాయించటం, అంటే దేవుని కార్యాలు ఆ రాజుకి చూపించి చెంపలు పగలగొట్టినట్టు అవుతా ఉన్నది రాజుకి. ఆ రాజుకి అందుకే ఏమి చేతగాక ఆ మంత్రాలు చేసేటోళ్ళని పిలిపిస్తే ఈ రాజుకు పడ్డ దెబ్బలు వాళ్ళకు కూడా పడతా ఉన్నాయి. వాడు ఏం చేయలేకపోతాడు. ఇక దేవుని ముందు నిలబడితే ఆయన నీతిని బట్టి మనం బ్రతకాలి. అప్పుడు మనకి జీవం అనేది, మనుగడ అనేది ఉంటుంది. ఎవరేం చేయలేడు. మన జీవితము చివరి వరకు కూడా, జీవితపు అంచు వరకు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతటి ప్రభావం కలిగిన దేవుడు. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. అంతకు మునుపు ఉన్నటువంటి మనుషుడు ఒక జీవితం అయితే, దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత నుంచి ఉన్న జీవితము ఇంకొకటి. ఆ ఇంకొక జీవితంలో ఏం జరిగిందంటే, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి కానీ ఎవ్వరేం చేయలే. రాజు కూడా నిలబడ్డాడు, రాజు కూడా ఏం చేయలే. ఎవ్వరు కూడా ఏమీ చేయరు. దేవుని నీతిని మాత్రమే మనం కలిగి ఉండాలి. అంటే బాప్టిజం తర్వాత ఆ బాప్టిజానికి తగినట్లుగానే దేవుని చేత సృష్టించబడిన తర్వాత ఆ దేవుని సృష్టికి తగ్గట్లుగానే మనం జీవించాలి. నేను పాత జీవితానికి మళ్ళుతా అంటే, అంతకు మునుపు ఉన్నటువంటి లోకస్తులు ఎవ్వరు కూడా బతికిన దాఖలాలు లేవు. వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. మనకి కూడా అంతే ఉంటుంది. మనం వాళ్ళకంటే గొప్పలం అయితే కాదు. కాబట్టి దేవుని నీతిని దేవునికి ఆరోపించాలి. ఆయన మనల్ని ఎందుకు సృష్టించిందంటే ఆయన పని కోసం. ఆ పని కోసం మనం ఉన్నట్లయితే ఇంకెవడు ఏం చేయలేడు. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.